ఏటు వెంకట్రావు గారి కుమారుడు రాంబాబు భార్య నరసింహం గారి కూతురు అంటే నా కూతురు జానకి భర్తను వదిలి మురళి అనే వ్యక్తితో లేచిపోయినందున ఈ గ్రామ కట్టుబాటును అనుసరించి జానకిని గ్రామ బహిష్కారం చేయడమైనది. ఇక ముందు ఎప్పుడు గాని ఎవరు గాని జానకిని గ్రామ సరిహద్దులలోకి ప్రవేశించనీయరాదు. అంతేకాదు, జానకి రాంబాబుల మధ్య వైవాహిక బంధాన్ని రద్దు చేస్తూ రాంబాబు ఇష్టం వచ్చిన పిల్లను వివాహం చేసుకునే అధికారాన్నిస్తూ ఇక్కడి పెద్దలందరూ తీర్మానం చేయడమైనది. నువ్వేమంటావు రత్తయ్య బావా? గురుగారు, నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. జాతిరత్నం అంటే ఏమిటి గురుగారు? జాతిరత్నం అంటే కట్టుకున్న మొగుణ్ణి వదిలేసి పరాయి మొగాడితో లేచిపోయే కుల స్త్రీ. ఆవేశానికి ఇది సమయం కాదు. నా మాట పెట్టు. సర్వే జనా సుఖినో భవంతు. జానకి, అటు వెళ్తున్నావు ఎక్కడికి? మన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడగది ఇది కదా? నేను ఈ గదిలో పడుకుంటాను. అయ్యా, పసుతాడంటే ఓ మగాడు తన పరువుని, ప్రతిష్టని, గౌరవాన్ని పసుతాడుగా మెడలో వేస్తున్నాను. నీ పవిత్రమైన ప్రవర్తనతో నా గౌరవం కాపాడే బాధ్యత నీ మీద పెడుతున్నాను అని. యజమానస్య కుమార్యాః పైడిపాల గోత్రాయాః జానకమ్మదాయాః. సింహం, ఏమిట్రా ఇదంతా? నీకేమైనా పిచ్చి పట్టిందా? పదరా పోదాం. పంతులు, నాకు కాదురా పిచ్చి, మీ అందరికీ పిచ్చి పట్టిందిరా. నా కూతురు నేటితో చచ్చిందంతో సమానం. కన్న తండ్రిగా నేను తర్పణాలు వదులుతున్నాను అంటే నాకు పిచ్చి అంటారేమిటి? పంతులు, చదవండి మంత్రాలు. ప్రేతాయాః ప్రేతాశ్వ సురుక్షత్రమరజనాదార్యద్వారశేహనే పిండీకరణపార్వణే పిండస్యోపరి శిరోదకం నమః. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. పాపకు పాలు పట్టాను. నువ్వు అన్నం తిన్నావా బావా? అయితేరా తిందువు గాని. జ్యోతి, ఏం బావా? నీకు విషయం చెప్పాలి. ఏమిటది? రేపటి నుంచి నువ్వు ఇంటికి రావద్దు. బావా? అవును జ్యోతి, నువ్వు రోజు ఇంటికి వస్తున్నావు. నా బిడ్డకు తల్లి లేని లోటు. నిజానికి నీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. కానీ లోకులు వాళ్ళ నోళ్ళు ఊరుకు నిన్ను నన్ను కలిపి కట్టుకథలు అల్లుతారు. నాకెలాగో తీర నష్టం జరిగిపోయింది. తలెత్తుకోలేక సంఘంలో జీవోత్సవంలా బ్రతుకుతున్నారు. నా వల్ల కానీ నా బిడ్డ వల్ల కానీ నీ బ్రతుకు ఎలాంటి కష్టం కలగకూడదు. నీ భవిష్యత్తుకి ఎలాంటి నష్టం జరగకూడదు. నీ పెళ్లికి ఎలాంటి అంతరాయం కలగకూడదు. అందుకే రేపటి నుంచి నువ్వు ఇంటికి రాకుండా ఉంటే మంచిది అని అర్థం చేసుకో. అమ్మా ఏడుస్తావు. బావన్న దాంట్లో తప్పే ఉంది. నీ మంచి కోరే చెప్పాడు. పాప ఆఫీస్ చేసిన పని వల్ల మనందరం ఏడవలసి వచ్చింది. నేను వెళ్ళకపోతే బావ ఒకడు పాపను ఎలా చూసుకుంటాడు? దానికి ఏ టైంకి ఏం కావాలో అన్ని అమర్చి పెట్టగలడా? నిజమే,
కానీ మనం ఏం చేయగలం? పసిబిడ్డను నువ్వు చూసుకోలేవు బాబు, నేను తీసుకెళ్తానంటే నా మాట విన్నాడా? ఇదంతా మన కర్మ. పూర్ణ, ఈ విషయంలో మనం చేసేది ఏమీ లేదంటావా? ఏముంది, అది చేసిన పనికి జీవితం అంతా ఏడవడం, మనవరాళ్ళు కూడా ముద్దాడుకోలేని దౌర్భాగ్యానికి కుమిలిపోవడం. ఈ జరిగిన పొరపాటులు కొంత బాధ్యత నాది ఉంది పూర్ణ. మీ బాధ్యత? అవును, అతనికి మన అమ్మాయి తగింది ఎంత మాత్రం కాదు అని నువ్వెన్నిసార్లు చెప్పినానే వినిపించుకోలేదు. పెళ్ళయ్యాక దాని గుణం మార్చుకుంటుంది అని ఆశపడ్డానే కానీ ఇలా మనకందరి గుండెల్లో చిచ్చు రగులుస్తుంది అనుకోలేదు. జరిగిన పొరపాటును దిద్దుకోవాలి. మన అల్లుడికి అన్యాయం జరిగిపోయింది, అతనికి న్యాయం చెయ్యాలి. ఎలా? ఏం చేస్తారండి? అతనికి మన జ్యోతినిచ్చి పెళ్లి చెయ్యాలి. ఏమిటి మావయ్య ఉన్నది? నాకు మళ్ళీ పెళ్ళే? వద్దు మావయ్య, నాకు అలాంటి ఆలోచన లేదు. నాతో కలిసి 7 అడుగులు వేసిన మనిషి, నాతోనే జీవితాంతం గడుపుతాన్న మనిషి మధ్యలోనే మాట తప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బంధం ఎందుకు మావయ్య? ఎలాగో ఒంటరి వాడిని అయిపోయాను. ఈ జీవితం ఇలాగే ఒంటరిగానే గడిచిపోను. నా జీవితం ఆరిపోయిన దీపం లాంటిది. ఇక ఏ జ్యోతి తిరిగి వెలిగించలేదు. లేదు బాబు, మా జ్యోతి తప్పకుండా నీ జీవితానికి వెలుగునిస్తుంది. వద్దు మావయ్య, జ్యోతికి వేరే ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. నా మాట వినండి. మా మాట కూడా కాస్త విను బాబు. కన్న పాపానికి మేము, కట్టుకున్న నేరానికి నువ్వు, తోడపుట్టిన దురదృష్టానికి దాని చెల్లెలు అందరం బాధపడుతున్నాం. అది గడప దాటిన క్షణం నుంచి నీ మావయ్య కానీ నేను కానీ కంటి నిండా నిద్రపోయావా, కడుపు నిండా తిండి తిన్నావా? ఒక్కళ్ళ మొహాల్లోనైనా కనీసం చిరునవ్వు కనిపించిందా? ఎవరికీ మనశ్శాంతి లేకుండా ఎంతకాలం ఇలా? అది పెట్టిన చిచ్చు కన్నీళ్లతో ఆరిపోయేది కాదు బాబు. నా మాట విను. నువ్వు మా జ్యోతిని పెళ్లి చేసుకుంటే దీనికో తల్లి దొరుకుతుంది, నాకు మనశ్శాంతి దక్కుతుంది. అల్లుడు, నువ్వెవరివో ఎక్కడ వాడివో అయితే ఇలా అడగడానికి నాకు నోరు వచ్చేదే కాదు. కానీ మేనల్లుడుగా రక్త సంబంధం ఉన్న మనిషిగా అడుగుతున్నాను. కాదను. మావయ్య, నువ్వు చిన్నవాడివి, ప్రార్థించకూడదు. నేను పెద్దవాడిని, ప్రాధేయపడకూడదు. కానీ ఇప్పుడు ఆ రెండు చేస్తున్నాను. ఇవి చేతులు కావలుడు. మావయ్య, అలాగే మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి. అమ్మా జానకి, ఏమ్మా కులాసయ్యనా? తాలూకా ఆఫీసులో పనుండి వచ్చాను. ఏదో నువ్వు ఇక్కడ ఉంటున్నావు కదా, ఓసారి చూసి పెడదామని వచ్చాను. అబ్బో, ఇల్లు చాలా బాగుందమ్మా, చాలా పెద్ద ఇల్లు. ఈ సోఫాలు, కుర్చీలు, టేబుల్స్, లైట్స్ చాలా ఖరీదుంటాయనుకుంటాను. చాలా సంతోషం తల్లి. మీ నాన్న ఏడుస్తూ అన్నాడు, ఒరే పంతులు, పెద్దది ఎలా చేసింది ఏంట్రా అన్నాడు. నేనన్నాను, ఊరుకోరా పిచ్చోడా, అదేం తెలివి తక్కువది కాదు, ఏదో గొప్పతనం లేదే ఇంత పని చేస్తుందా అని నేనన్నాను. నేనన్నది కరెక్టేనమ్మో, లేకపోతే ఆ పేదరాంబాబు నీకు ఇవన్నీ ఎక్కడ తెచ్చిపెట్టగలడు? అమ్మా అతను అదే
ఇంతకీ అతను ఏమనాలి జానకమ్మ తల్లి? భర్త అనడానికి కుదరదు, ఎందుకంటే అతను నీ మెడలో తాడి కట్టలేదు కనుక. పోనీ నిన్ను అతని భార్య అందామా, అది కుదరదు. ఏమనాలబ్బా? ఏమిటో ఏమనాలు యథోపరికి తోచావడం లేదు. పాఠాలంటే చెప్తాను గాని భాష గురించి అంతగా తెలియదమ్మా. పోనీ ఏమనాలో నువ్వు? అదేమిటమ్మా, అదేమిటి ఎడుతున్నావా? సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. నువ్వేదో ఆనందంగా సుఖంగా ఉన్నావేమో చూసి పెడదామని నేను వస్తే ఏడుస్తావేమిటమ్మా? సైలెన్స్ సైలెన్స్. అమ్మా ఏడవకూడదు. మాస్టారు, ఊరుకో, ఊరుకో, ఊరుకో. నేను తప్పు చేశాను మాస్టారు, తప్పు చేశాను.